ఈ కాశ్మీర్ ఇష్యూ అనేటటువంటిది అది ఒక భారతదేశ సమస్యగా మారిపోయింది, ప్రపంచ సమస్యగా మారింది. అంటే భారతదేశంలో ఏ రాజకీయం చేసినా, ఎవడు రాజకీయం చేసినా, ఏ పార్టీ వాడు రాజకీయం చేసినా, ఎవడు మాట్లాడినా దాన్ని తీసుకొని మాట్లాడే పరిస్థితి ఉండేది. దానికి చెక్ పెట్టేసిండ్రు. తర్వాత మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డబ్బు ఈ జైషే మహమ్మద్, తాలిబాన్ లాంటి సంస్థలకు కూడా వెళ్ళినటువంటి సందర్భాలుగా మనకు తెలుస్తాయి. అట్లనే ఇక్కడ రాజకీయ శక్తులు గతంలో ఈ నీరరాడియ టేబుల్ లాంటి ఇష్యూస్ మనం చూసినాం కదా. ఇవేంటివంటే మనకు సామాన్య ప్రజలకు తెలియనటువంటి ఎంతో డబ్బు బయటికి పోతుంది. ఈ దేశంలో ఇప్పటికి స్కూళ్ళు లేవు, రోడ్లు లేవు, మౌలిక వసతులు లేవు, చాలా చోట్ల కనెక్టింగ్ రోడ్స్ లేవు. ఇప్పటికీ మనం చూస్తే గ్రామాల్లో ఈరోజు కరెంట్ లేని ఊళ్ళు కూడా ఉన్నాయి. అట్లా ఆలోచిస్తే మంచినీళ్ళు లేవు, పిల్లలు చదువుకోవడానికి ఇవాళ విదేశాల్లో మనం చూస్తే ప్రతి పిల్లవాడు కంప్యూటర్ ముందు పెట్టుకొని ల్యాప్టాప్ పెట్టుకొని చదువుతున్నాడు. మన దేశంలో పాఠశాలలో కళాశాలలో కిటికీలు కూడా ఉండలేనటువంటి దుస్థితి. మరి ఎక్కడ పోతుంది డబ్బు? ఇదంతా మనం అలా ఆలోచిస్తే అంటే దేశంలో ఒక మోరల్ రెవల్యూషన్ రావాలంటున్నా నేను. అంటే నైతికపరమైనటువంటి ఒక ఉద్యమం రావాలి. దేశం మనం అంతకు మనం కట్టుబడి ఉండాలి, ఇతరుల యొక్క డబ్బు మనం తినొద్దు అనేటటువంటి ఒక నైతికతతో సంబంధించినటువంటి ఒక పెద్ద రెవల్యూషన్ వస్తే కానీ దేశం బాగుపడదు. మరి అది రావాలంటే వ్యక్తిగతంగా ఎవడు చేయలేడు కదా, ఒక వ్యవస్థ చేయాలి. ఆ వ్యవస్థ పని కొంత నరేంద్ర మోదీ చేస్తున్నాడనేది చాలామంది నమ్ముతున్నారు. అవినీతి లేదు అనేటువంటిది నమ్ముతున్నారు. చాలా ముఖ్యంగా యువత ఈ దేశంలో ఇప్పుడు ఇంకొక 20 ఏళ్ళ వరకు మన దేశ యువతనే ప్రపంచానికి ఆధారం. వాళ్ళంతా నమ్ముతున్నారు మోదీని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇతను తప్పు చేయడు, కాంప్లైంట్స్ ఉన్నాయి మాకు చిన్న చిన్న లేవని కాదు, కానీ పొరపాటు చేయడు. అతను కూడా అన్నాడు కదా, దేశాన్ని పనంగా పెట్టడం అనేది ఒక ధైర్యం వచ్చింది. లేకపోతే మీరు చూడండి 1962లో చైనా మన మీద దాడి చేస్తే మనం అమెరికా వాడికి వెళ్ళి వాళ్ళ దగ్గర మొరపెట్టుకున్నాం. అలాంటిది గల్వాన్ లోయలో మనం వాళ్ళని తరిమి కొట్టారు మన సైనికులు, వాళ్ళను నీళ్ళలోకి తోసేసిండ్రు. మనం ఆ విధంగా ఎదుర్కోగలిగినాం కదా. ఇవాళ బాంబు బ్లాస్టులు తగ్గిపోయినాయి, టెర్రరిస్టుల యొక్క యాక్టివిటీస్ తగ్గిపోయినాయి, దేశంలో ఈ అనవసరమైన యాక్టివిస్టుల యొక్క పాత్ర తగ్గిపోయింది, దుబారా ఖర్చు తగ్గిపోయింది, మావోయిజం తగ్గిపోయింది. దీంతో ఏంటంటే దేశం అంతా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం చేరుతుంది. దాంతోపాటు మనమేమనుకుంటున్నాం అంటే ఈ దేశం ఎప్పుడు కూడా ఆర్థిక ప్రగతి ఉండాలి, సామాజిక ప్రగతి ఉండాలి, సాంస్కృతిక ప్రగతి ఉండాలి. ఈ 3 ప్రగతులు ప్రపంచంలో ఏ విలువలు ఉన్నాయో, అంటే ప్రపంచంలో కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం పేరుతో నడుస్తున్నటువంటి దేశాల్లో వసతులు బాగున్నాయి, ఆ వసతులు మన దేశంలో కలగాలి. మనకు కావాల్సినటువంటి మౌలిక వసతుల యొక్క కల్పన ఈ దేశంలో జరిగినప్పుడు విద్య, వైద్యం సామాన్యునికి ఉచితంగా దొరకాలి. ఇప్పుడు మనకి ఇంకో సమస్య ఏముందంటే భూభాగం తక్కువ ఉంది, జనాభా పెద్ద జనాభా ఉంది కదా. కాబట్టి ఈ దేశంలో ఒక కట్టుబాటు, ఒక ధైర్యము, దాన్ని నిర్వహించే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి దేశ ప్రధానిగా ఉంటే ఈ దేశం రక్షింపబడుతుంది అనేటటువంటిది చాలామంది ఆలోచన ఉంది. దానికోసం పార్టీలకు అతీతంగా ఇవాళ మోదీ వైపు నిలవడానికి కారణం అదే.